ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఈ కండువా, ఈ గన్మెన్లు, ఈ గర్వం, ఈ సన్మానం అది నాది కాదు, అది మీది. మామూలు 4 నెలల్లోనే నేను ఈ ప్రాంతంలో అంత సుపరిచితం గాను. కొంతమందికే పరిచయం ఉంటే మా అంకాపూర్ కావచ్చు, లేకపోతే పక్కన 4 పల్లెలు కావచ్చు, 4 తెలిసిన వాళ్ళు కూడా అందరూ వెన్నుపోట్లే ఓడిచారు. ఎవరైతే 20 ఏళ్ళ స్నేహితులు బావ అనుకున్నాడు వెన్నుపోటు ఓడిచిండు, స్నేహితుడు అనుకున్నాడు వెన్నుపోటు ఓడిచిండు, అందరూ వెన్నుపోటు ఓడిచిండు. కానీ మీరు మీరందరూ ఈరోజు నా బంధువులు, మీరందరూ నా స్నేహితులు. ఏ బంధం లేకున్నా రక్త సంబంధం కన్నా నన్ను ఆదరించి రాత్రి మొదలు కష్టపడి నా గురించి నేను చెప్పింది ఎంత కోపమైనా ఎన్నోసార్లు చాలామంది కార్యకర్తలకు కోపంకి వచ్చాను. ఎందుకంటే అది యుద్ధం చేసేటప్పుడు నాయకుడిగా నా బాధ్యత. చాలాసార్లు కోపడ్డాను, ఎందుకంటే యుద్ధం గెలవాలి. యుద్ధం ఎందుకు గెలవాలో మీకు చెప్పాను, మొదట్లో అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక దుర్మార్గుడు మాజీ శాసనసభ్యుడు 87 పదవులు చేపట్టాడు. నా బాధ అంతా ఏంటంటే నాకేం కాదు, నాకు డబ్బు ఉంది, మీకేం కాదు, మళ్ళీ ఏదో కార్యకర్తలు ధర్నాలు చేస్తారు. కానీ ప్రజల్ని ఎవరిని కాపాడాలి? ఎవడు ఇంట్లో వాడు భయపడుతున్నాడు. అంటే చివరికి ఎట్లయిందంటే ఈ ఆరుమూరులో బిడ్డలు ఊటడానికి కూడా తల్లులు ఇష్టపడతలేరు. ఎందుకంటే బిడ్డలు ఊడితే ఈ కొడుకు మళ్ళీ జీవన్ గారి దగ్గర మళ్ళెట బాలిసలు అవుతారు పుట్టే బిడ్డలని. అది బాధ అనిపించేది. అందుకని అప్పుడప్పుడు కసురుకునేవాడిని, నేను చెప్పింది ఏనండి, ఏదో మాట్లాడేవాళ్ళు. కాబట్టి దయచేసి ఒకవేళ నా వల్ల ఎవరికైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి. నన్ను నాది ఏ ఉద్దేశం పెట్టుకుని అనలేదు. మిమ్మల్ని ఎమ్మెల్యేలా చేయాలనుకుని వచ్చాను. ఆరుమూరులో అందరినీ ఒక స్వేచ్ఛ వాయువులు. ఈరోజు నేను గెలిచిన దానికన్నా ఆనందం 87 పల్లెలు సుఖంగా నిద్రపోతున్నాయి, హాయిగా నిద్రపోతున్నాయి. ఇంకొక యుద్ధం మొదలు పెట్టాను. జూన్ 1 నాడు ఒక యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం నవంబర్ 30 నాడు ముగిసింది, డిసెంబర్ 30 నాడు తెలిసింది. ఇప్పుడు మళ్ళీ ఒక యుద్ధం మొదలు పెట్టాను మొన్నటి నుంచి. అది మొదలైంది. ఇంకా అది కూడా మీ ఆశీస్సులు ఉంటే 5 ఏళ్ళల్లో ఇంకా బ్రహ్మాండంగా ముగిస్తాను ఆ యుద్ధంలో కూడా. సమస్యల్లా మీరు నాయకులు ఎదగాలనుకోలేరు. సమస్యల్లా సమన్వయ లోపమా, లేకపోతే మీకు సరైన దిశానిర్దేశం లేదా, నాకు అర్థం కాలేదు. ఒక పార్టీలో మనం ఎన్నుకున్నప్పుడు, ఒక ధర్మాన్ని ఎన్నుకున్నప్పుడు చాలా వ్యక్తిగత త్యాగాలు చేయాలి. కానీ మీకు ఎందుకో ఈ దిశానిర్దేశం సరిగ్గా జరగలేదు ప్రాంతంలో అనిపించింది. గెలుపు కన్నా ఎక్కువ వేరే విషయాలు ఎక్కువ ఆలోచించారు. పనికిరాని 99 ఆలోచించారు, పనికొచ్చేది ఒకటి ఆలోచించారు. కానీ నేనేమనుకుంటాను, దయచేసి ఇక్కడ నుంచి ప్రతిరోజు గెలవాలి. చాలా ఇబ్బందులు పడ్డాను మీతో, చాలా. ఇది పార్టీ నాయకులు వీళ్ళందరూ ఎంత ప్రయత్నం చేసినా రకరకాల వ్యక్తిగత సమస్యలు, రకరకాల ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు రాలేదు నాకు. ఈరోజు గెలిచాను, గాలి ఎప్పుడు ఉండదు. రాకేష్ రెడ్డి ఎప్పుడు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఉన్నారు, అమిత్ షా గారు ఎప్పుడు ఉన్నారు. కానీ బీజేపీ ఎప్పుడు ఉన్నారు. మీకు చెప్పాను నేను, పవన్ కళ్యాణ్ ఒక్కడే యాక్ట్ చేస్తే అది అజ్ఞాతవాసి అవుతుంది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు అన్నీ ఉంటే అది అత్తారింటికి దారైపోతుంది, సినిమా హిట్ అవుతుంది. కానీ మీరు ఎంతసేపు నా మీదనే ఆధారపడ్డారు. అది కరెక్ట్ కాదు. రాకేష్ రెడ్డి అనేవాడు నాయకుడు, ఎన్నో సమస్యలు వస్తాయి. భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నందులే మీ భవిష్యత్తు ఉంది, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నేను చాలా మంది గురించి మాట్లాడగానే ఇప్పుడు మాట్లాడను.
చాలాసార్లు ఏడ్చాను కడుపు నిండా. ఒక్క పెద్ద భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి వెళ్ళి వచ్చాడు. అడిగాడు ఏం బాధండి, రాత్రి 2 గంటలకు పిలిచి అడిగాడు ఏంది సమస్య. తెలంగాణ రాష్ట్రం అంతా ఆర్మూర్ వైపు చూస్తే నువ్వు ఇంత బాధపడుతున్నావు ఎందుకు. నేను చెప్పాను సార్ నేను పార్టీలో దేశం గురించి వచ్చాను, ధర్మం గురించి వచ్చాను చెప్పాను. ఆయన పెద్ద ఆయన నాగ్పూర్ నుంచి మధ్యప్రదేశ్ మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చారు, బాధపడేవాళ్ళు. रेड्डी साहब आपका इतना अच्छा है लेकिन यहाँ पर पूरा कोई बराबर नहीं है, सिस्टम सबको सब एक दूसरे से नहीं मिलता, वो क्या है అంటే చెప్పేవాడిని. టీఆర్ఎస్లో రాజ్యసభ ఇస్తే రూపాయి ఖర్చు లేకుండా రాజ్యసభలకు ఇచ్చే అవకాశాన్ని వదులుకొని, కాంగ్రెస్లో 2 సీట్లు ఇస్తే మంత్రి పదవి ఇస్తంటే తృణప్రాయంగా వదిలేసి వచ్చిన వాడిని. భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం నా ధర్మం. ధర్మం అంటే నాకు ఏదో పెద్ద అది కాదు, కానీ ప్రతి ఒక్కడు అవహేళన చేస్తున్నాడు ఈ ధర్మాన్ని, ప్రతి ఒక్కడు అవమానం చేస్తున్నాడు. అంటే భవిష్యత్ తరాలని హింసించే కాంగ్రెస్ లాంటి పార్టీ ముస్లిం లీగ్గా కన్వర్ట్ అయ్యే పార్టీలకు పోయి నా జాతి నేను తిట్టాలా, నా రాజకీయ పదవుల గురించో నా రాజకీయ ఎదుగుల గురించో ఇప్పుడు ఈ టైంలో ప్రతిరోజు హిందూ దేవాలయ భూములని మైనార్టీకి ఇస్తాని, ఇది కాంగ్రెస్ పార్టీ అంటే నేను ముస్లింల పార్టీ అని నా హిందువులను అవమానించడం అంటే నా జాతి. ఎంతైనా తల్లి ఇట్లా మారుతాయి, అన్నీ మారుతాయి. భార్య కూడా మారుతుంది అవసరమైతే, అంటే మనకు ఇష్టం లేకపోతే విడాకులు సింగభార్యం చేసుకుంటాం. కానీ తల్లిదండ్రులు ఎట్లా మారుతారు, ధర్మం ఎట్లా మారుస్తాం. కాబట్టి చాలా ఇబ్బంది అనిపించేది. రాత్రి 2 గంటలు గంట మాట్లాడేవాళ్ళు, ఇది గెలిచేసి ట్రాక్ ఇచ్చేది. నీ మీద తెలంగాణ యువత బాగా భవిష్యత్తు ఉన్నది, సంఘం కూడా నీ చూసి గర్వపడుతుంది. నువ్వు మొన్న వచ్చినావు కానీ ఇంత పద్ధతిగా ఇంత సంఘాన్ని ఇంత భారతీయ జనతా పార్టీ ప్రేమిస్తున్నావు గౌరవిస్తున్నావు అంటే నేను ఒక్కటి చెప్పాలి. ఆ రోజు నిద్ర రాలేదు, ఉదయం మళ్ళీ వచ్చారు. ఏంటి పరిస్థితి చెప్పాను, ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను. 20 సంవత్సరాల నుంచి మనం భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలగకపోతే 20 సంవత్సరాలు దేవుడికి మొక్కుకొని సంతానం కలగాల. ఏదో దేవుడా ఎక్కడ పోతే అక్కడ అవమానం, ఎక్కడ మన పల్లెలలో ఏంటంటే ఒక ప్రాచారం ఉంటుంది, ఎంతమంది పిల్లలు అంటారు తప్ప ఫస్ట్ ఒక పద్ధతి ఉన్నది. ఎంతమంది పిల్లలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సంతానంగా ఉంటారు. ఎంత ఆస్తున్నది ఏం చేస్తావు అని అడగరు ముందు, ఎంతమంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, ఇబ్బంది ఉంటుంది ఒక. అట్లా ఒక 20-30 ఏళ్ళు బాధపడరు ఇక్కడ. అంటే 1981 అనుకుంటా బీజేపీ మన అల్జాపూర్ సీన్ అన్న, భూపతి రెడ్డి అన్న, దేశాలు వీళ్ళందరూ ధర్నాలు చేసి పోలీస్ స్టేషన్లో బయట ఉండి రకరకాల తిట్లు పడి మళ్ళీ 15 నుంచి అక్రమ కేసులు పెట్టుకొని ఇంత హింస పడ్డ తర్వాత కూడా ఎట్లయితే ఆడబిడ్డ అవమానం పొందుతుంది సంతానం లేకపోతే, అంత బాధపడ్డ తర్వాత 20-30 ఏళ్ళ తర్వాత ఒకసారి దేవుడు కరుణించి మంచి గర్భవతి అయి 7-8 నెలల స్కానింగ్ చేస్తే అందమైన మగబిడ్డ, చూడడానికి కృష్ణుడు లాంటి బిడ్డ కూడుతున్నాడంటే ఆ బిడ్డని చంపాలని కన్నతల్లి ప్రయత్నం చేస్తున్నా సార్ అని చెప్పాను. నెరవేరని కోరిక, తీర్తతో తీరదనుకున్న కోరిక ఆ రూపంలో భగవంతుడి రూపంలో వచ్చి అందమైన మగబిడ్డ, ఒక అందమైన బిడ్డ పుడుతుంటే స్కానింగ్లో చెప్తే తల్లి ఏం చేయాలా, తల్లి ఎట్లా చేయాలా, ఆ బిడ్డని మంచిగా కాపాడుకొని ఇంకొని ఎవరైనా కాపాడుకొని ఆ బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను చూసి మురిసిపోవాలి, కృష్ణుని చూసిన యశోదలాగా. కానీ ఇక్కడ ఈ కన్న తల్లి గర్భస్రావం గురించి ప్రయత్నం చేసింది. కానీ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఉంటేనే ఈరోజు మీరున్నారు, నేనున్నాను ఇక్కడ సంతోషం. కాబట్టి రాకేష్ రెడ్డి లాగా రాత మీ అందరికీ ఉండకపోవచ్చు. రాకేష్ రెడ్డి రాత మంచుకుంది కాబట్టి బయటపడ్డాడు. దయచేసి ఇప్పటి నుంచి కడుపులో ఉన్న బిడ్డలను చంపకండి. పార్టీ అందరికీ చెప్తున్నా, ఇది నేను ఎట్లయితే
అఖండ జ్యోతి వెలిగిస్తుందని చెప్పాను ఆర్మూర్లో. దయచేసి ఎప్పుడు ఉండాలి బీజేపీ, ఎప్పుడు ఉండాలి బీజేపీ. దయచేసి ఈరోజు మీటింగ్ పెట్టిన కూడా కారణం అందరి మధ్య మా కార్యకర్తలు వారం 10 రోజులు అయిందా మనం గెలిచి 3వ తారీఖు నాడు గెలిచినాం, 4వ తారీఖు నాడు విజయోత్సవాలు చేసినాం, మళ్ళీ 5వ, 6 నాడు వెళ్ళిపోయినాం. ఏ కార్యకర్తను మర్చిపోలేదు. మా మాణిక్ బండారు తండ్రి వినోద్ కావచ్చు, మా సురేష్ కావచ్చు, ఈరోజు అడిగిన మల్లికార్జున్ కావచ్చు, మా సురేష్ గౌడ్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు సంపత్రావు కావచ్చు, ఇక మా ప్రవీణ్ కావచ్చు, ప్రతి ఒక్కరు నా గుండెలలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యకర్తలు మర్చిపోయింది. కంపెనీలు కావచ్చు, ఆ నూతిపల్లి తను డైరెక్టర్ సాబ్ కావచ్చు, విజయ్ కావచ్చు, కొత్తగా ఎవ్వరు రమేష్ నాయక్ కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, నర్సయ్య బాబు చేర్చుకుంటారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు నాకు రాకుండేరన్న. మీరు అనుకుంటున్నారు కొత్తగా శాలువాలు కట్టుకోవాలి వచ్చిందని. శాలువాలు నా కన్నీళ్ళని చెప్పలేదు, మీరు నా కన్నీళ్ళకు ప్రతినిధులు. రాజేశ్వరు, బౌర్గం రాజేశ్వరు, ప్రతి ఒక్క కార్యకర్త నా గుండెల్లో ఉన్నాడు. కాబట్టి మీరు చింతించకండి. కొత్త వాళ్ళు వచ్చిండ్రు, కండువాలు కప్పుతున్నారు, పూల బొక్కలు ఇస్తున్నారు. మీరే నా బంధువులు, మీరే నా బంధువులు. మీ రుణం కంపల్సరీ తీసుకుంటా. ఇప్పుడు నా సత్యన్న ఆయన ధర్మానం ఒకరు చెప్పిండ్రు, సత్యనారాయణ కూడా అందరు కాళ్ళు మొక్కుతున్నాడని. నాకు బాధ, నా గురించి ఒక వ్యక్తి కాళ్ళు మొక్కుతున్నాడు. నొక్కడేమో కాళ్ళు కొట్టేదని ప్రయత్నం చెప్తుంది. కాళ్ళు కొట్టేసుకొని కాపాడుకోవాలా, కాళ్ళు మొక్కటోని కాపాడుకోవాలా, నాకు రకం రణరంగం. కానీ అశోక్ యాదవ్ ఇంకా అందరూ మన నా పేరు చాలా మంది అందరూ తెలుసు నాకు. కాబట్టి ఈ 15 రోజుల నుంచి వచ్చిన కండువాలు నన్ను మార్చలేవు. 5 ఏళ్ళ దాకా ఈ పూల బోకిల సమాజం అట్లనే ఉంటుంది. పదవి వచ్చిన వాళ్ళ దగ్గరికి, బెల్లం వచ్చిన వాళ్ళ దగ్గరికి అందరే. మీరేం చింతించకండి. ప్రతి ఒక్కరికి న్యాయం మీ అన్న రాకేష్ అన్న ఎప్పుడు ఉంటాడు. మీ అన్న దయచేసి ఒకసారి, ఎందుకంటే కొద్దిగా ఒక 1 మంత్ అయితే కొద్దిగా రాడి పడుతుంది. చూద్దాం, వ్యవస్థను క్లీన్ చేస్తున్నాం. కానీ ఒక్కటి మీరు గమనించాలి, ఇంకా మీరు నాయకులే కావాలి, మీరు ఎదగాలి. ముందు నుంచి అదే అంటున్నాడు, మీరు సర్పంచ్ కావాలి, ఎంపీడీసీలు కావాలి. దానికి ఏం లేదు, డబ్బు కాదు. డబ్బు అనుకుంటున్నాను అందరికీ 72,000 మంది డబ్బించాము మనం. 72,000 డబ్బించాము మనకన్నా. అందరు ఇచ్చిండ్రు, మాజీ శాసనసభ్యులు ఇచ్చిండ్రు, వాళ్ళు ఇచ్చిండ్రు, అందరు ఇచ్చిండ్రు కదా డబ్బు. మరి మనకెందుకు కూడా ఎందుకు వేసారు? ఒక నమ్మకం. మీరు కూడా ఒక నమ్మకం ఏర్పరచుకోండి. ఇప్పుడున్న గ్రామాలలో ఉన్న ఏదైతే నాయకులు ఉన్నారో రకరకాల వైరస్లు, రకరకాల వ్యసనాలతో ఉన్నారు కొందరు. వాళ్ళని ఎదుర్కోండి. ఈరోజు కొండంత ధీమం మీకు నా రాకేష్ ఉన్నాడు. మేము కూడా అంటే మీరు తప్పు లేదని నిరాశపడకండి, కులం లేదని నిరాశపడకండి, భరోసా లేదని భారసపడకండి. నా కోరిక ఈ విజయం సంపూర్ణం కావాలంటే మీరందరూ ప్రజాప్రతినిధులు ఎన్నికై పేద ప్రజలకు సేవ చేయడం ఒక్కటే దానికి మార్గం. ఈ విజయాన్ని ఒక్కటి ఈరోజు ఈ కార్యక్రమంలో చేసిన మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 20 మంది టాప్ 20 అంటే 20 బూతులల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని సన్మానించడం. సన్మానం నాకు అనుకున్నారు, మీకు సన్మానం. ఎందుకంటే నాకు సన్మానాలు అంతా ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు అత్తరు కండోలు కప్పుతారు వాళ్ళు. నేనేమంటుంటే ఈరోజు కమిషనర్ దగ్గరకు కూర్చుంటే మీరే జ్ఞాపకం వస్తారు నాకు. కలెక్టర్ దగ్గరకు పోతే నాకు గౌరవం ఇచ్చే తీరు చూస్తే మీరే గుర్తొస్తారు. మీ చేతులు, మీ చెమట చుక్కలు, మీ పడ్డ కష్టమే నన్ను కలెక్టర్ దగ్గర కూర్చోబెట్టింది. ఒక మామూలు రాకేష్ రెడ్డికి కమిషనర్ వచ్చి వెల్కమ్ చెప్తున్నాడంటే మీరు అనుకుంటున్నారు నేను మర్చిపోను, మీరే దాని కారణము. కాబట్టి ఆ రుణం ఎప్పటికీ తీసుకోవాలి. ఎన్ని జన్మలెత్తిన మీరు రుణం తీసుకోవాలి. ఇక ఈరోజు సన్మానం ఏంటంటే 20 మంది బూత్ అధ్యక్షులకు సన్మానం చేయాలి. అది ఎందుకు అంటే పోటీతత్వం పెంచాలి. మీ గురించే, మీ భవిష్యత్తు గురించి. అంటే ఒక దాంట్లో ఒక 500 ఓట్లు ఎక్కొచ్చినాయంటే అంటే మీరు ఎంత కష్టపడ్డారు, మీరు ఎంత కష్టపడితే వచ్చిండొచ్చు. ఆ కష్టాన్ని నేను చూడలేదు. ఎవరో చూసిండ్రు, ఎవరో వచ్చిండ్రు, ఎవరు, కానీ నేను చూడలేకపోయాను. నాకున్న సమస్య రోజు సభలు ఎక్కువ చెప్పటం, ప్రజలలో భయాన్ని ఓట్లు ఒక భయం, ఒక దరిద్రమైన భయం ఉండేది. ఆ భయాన్ని తీసేయాలని
నా గొంతు నా కొంత అన్నీ బయట ఆర్చుకోవాల్సి వచ్చింది. పానం కూడా ఒక్కోసారి పేగులు నొప్పి వచ్చేది. 9 గంటల దాకా తిరిగేవాడిని. నాకు కాళ్ళు నొప్పి, అది ఎక్కువనే వాళ్ళు ఎక్కువనే వాళ్ళు ఒక రకమైన బాధ. కానీ మిమ్మల్ని చూస్తే ఈ దుర్మార్గులు చూస్తే ఎట్లా చేసి విముక్తి చేయాలా, ఒక్కరోజు బతికినదని మీరు రుణం తీసుకొని పోవాలని కోరుకున్నాను. కాబట్టి ఈ 20 మంది ఏదైతే ఉందో 21 ఈ స్ఫూర్తి ఎందుకంటే మీకు చెప్తున్నా, దయచేసి కార్యకర్తలు నిజమైన ఎవడు కష్టపడ్డాడో వాడికే ఫలితం దక్కాల. దీని కొత్త సాంప్రదాయం. అంటే నిజంగా కష్టపడితే సుమారు వేల్మల్ ఉంది, బూత్ నెంబర్ 173లో అల్లెం నాగేష్ 524 మెజార్టీ వచ్చింది. అంటే పిప్రి ప్రసాద్ 09 481 మార్కులు మెజార్టీ వచ్చింది. అంటే వీళ్ళందరూ కష్టపడితే నేనుంటే మీరు కూర్చున్నారు. ఏదో కండువాలు కప్పుకున్నామా, జై శ్రీరామ్ అన్నామా, ఏదో బీజేపీలు ఉన్నామంటున్నామా, ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఏదో చేసినామా, గెలంగానే సపోర్ట్లు కొట్టి ముందు వరుసలో కూర్చుందామా, ఇవన్నీ కుదిరే రాకేష్ రెడ్డి ఉన్న రోజులు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ప్రతిఫలం వస్తుంది, జ్ఞాపకం పెట్టుకోండి. లీడర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈరోజు కారణం ఇది ఏంటంటే, ఇప్పుడు ఈ 400 మీద అంటే లాస్ట్ 129 దొంకేశ్వర్ ఏ సాయన్న అదే కదా, ఈరోజు 400 అంటే 400 టార్గెట్ తీసుకున్నాం. నాకు మీరు మళ్ళా కష్టపడితే ఇంకొక 20 తీసుకుంటాం కిందికి. అంటే ఈ కింద ఉన్న 20 ఇంకా కష్టపడండి, అప్పుడు ఇంకా సన్మానాలు ఎక్కువ ఉంటాయి. మీకు ప్రత్యేక కేటగిరీ ఉంటుంది, మీకు ఒక స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటుంది, ఇంకా రకరకాలు ఉన్నాయి మాకు చేసేది. కార్యకర్తకు కాళ్ళు మొక్కటమే పరిష్కారం. రాజకీయం డబ్బున్నోడు డబ్బు బలము, కులమున్నోడు కులం బలము, ఏది ఉంటుంది బలం చూపించుకుంటున్నాం కాదు. కార్యకర్తనే బలం. కార్యకర్త నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు చెప్పినది, రాకేష్ రెడ్డి గారు చెప్పినారు. కాబట్టి దయచేసి మీరు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ కార్యకర్తలను గౌరవించండి. నేనైతే నా కార్యకర్తనే ముఖ్యం. మీరు ఎట్లయితే సొసైటీకి చెప్తున్నానో అవినీతి చేయను. ఆ రోజు చెప్పింది, ఈరోజు 5 ఏళ్ళ దాకా ఇట్లనే ఉంటాను. ఎన్నడన్నా మా రాకేష్ అన్న గర్వపడరు అంతే. అంటే ఇట్లాంటి నాయకుడు ఒకడు పుట్టాడు, ఒకడు చచ్చాడు, ఆ రకంగా. కానీ ఒక్కటి, మన దగ్గర భారతీయ జనతా పార్టీ చాలా పేదలు ఉన్నారు, వాళ్ళ గురించి ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నాయి. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఒకరోజు బాధ మా భార్య వచ్చి చెప్పింది, ఒకరోజు నా కూతురు వచ్చి చెప్పింది, ఒకరోజు నా మేనకోడలు వచ్చి చెప్పింది. వీళ్ళు ప్రచారానికి వెళ్ళేవాళ్ళు. అదే మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనం ఇల్లు కట్టిస్తామని చెప్తే వాళ్ళు మన కార్యకర్తలను చూసి నవ్వేవాళ్ళట. మీకే ఇల్లు లేవు, గుడిసెలు ఉన్నాయి, మీరు మాకేమి ఇల్లు కట్టితే కలుపుకోమనేది గుండె. బీజేపీ కార్యకర్తకి ఇంత అవమానమా ఈ దేశంలో? ఇది నాయకుల దృష్టికి కొద్దిగా వచ్చిందో కొద్దిగా రాలేదో కానీ నా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ 5 సంవత్సరాలలో 99% భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఇల్లు లేనోడు ఉండకూడదు, పని లేనోడు ఉండకూడదు, వాళ్ళ పిల్లలు మంచి చదువుకోవాలి. దానికి స్పెషల్గా ఒక టీం తయారు చేస్తున్నాను. అందరికీ అన్ని రకాల ప్రతి ఒక్క మొత్తం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ఒక టీం పనిచేస్తుంది. ఒక 1 మంత్ కాగానే ఫ్రీ కాగానే ప్రతిదీ మిమ్మల్ని గమనిస్తుంది. మీ కుటుంబాలల్లో మీరు ఫస్ట్ గృహం లేకపోతే గృహాలు, ఉద్యోగం లేకపోతే ప్రైవేట్ సెక్టరా, లేకపోతే దాని చిన్న వర్క్ దానికి ప్లాన్ చేస్తున్నాం. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఫీజులకు ఇబ్బంది అయితే మా ట్రస్ట్ ద్వారా ఫీజులు కట్టించడం. ఒకవేళ మరీ దీనంగా ఉంటే పండగకు ఆ ట్రస్టే బట్టలు కొనియడం. మిమ్మల్ని ఏదో ఒక రకంగా మేమున్నాను, మీ ఎంబట మేమున్నానని చెప్పండి. మీరు ఎదిగి నా లెక్క పెద్దోళ్ళు కావాలా, మీ బిడ్డలు మంచిగా కావాలా. 500 రూపాయలు కూలి పని చేసిన ఇంత పెద్దోళ్ళు అయితే మీరు అంతో ఇంత నాకన్నా 100 రెట్లు మంచిగా ఉన్నారు. మీ బిడ్డలు కూడా నాకన్నా మంచిగా కావాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఏదొచ్చినా భయపడకండి, ఏం కాదు. ధర్మం గురించి, న్యాయం గురించి ఉన్నాము. మీకున్న సమస్యలకు ఒక స్పెషల్ నెంబర్ పెడుతున్నాను ఓన్లీ. మీరు ఈ మధ్యన ఏమవుతుందంటే కరెక్టే, ఇప్పుడు మనం ఎమ్మెల్యే అంటే భారతీయ జనతా పార్టీకి కాదు, నియోజకవర్గం అందరికీ ఎమ్మెల్యే. పేదలే ఉంటారు. అందరు కూడా చెప్పాను, మతం లేదు, కులం లేదు. ఈ రోజు నుంచి నేను ప్రజాప్రతినిధిని, మనం అందరినీ కలుపుకోవాలి. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు రెండోది ఈ అన్నిటికన్నా విజయంలో ఆ రోజు కూడా చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదు, తాజ్మహల్కు రాళ్ళెత్తిన
కూలీల చేతులు నరికేసిన షాజహాన్ ఇంకో తాజ్మహల్ కట్టద్దని. నేను ఆ రోజు కూడా మీ కార్యకర్తలు చాలా మంది, కానీ రాకేష్ రెడ్డి నా విజయానికి ఎవరైతే తోడుపాటు చేసిన చేతులు ఆ ప్రతి చేతులను సన్మానిస్తానని ఆ రోజు చెప్పాను. అంటే దాని అర్థం షాజహాన్ ఏమో మళ్ళొక్క తాజ్మహల్ కట్టదు అనుకున్నాడు. నేనేం కోరుకుంటున్నా, మళ్ళా రాకేష్ రెడ్డిని తయారు చేయండి. మీరు ఈ రాకేష్ రెడ్డి తర్వాత మళ్ళా రాకేష్ రెడ్డిని తయారు చేయండి. ఒకటే బొమ్మ రాకేష్ రెడ్డి, ఇది రాకేష్ రెడ్డి ఆశయం. దయచేసి ఇవన్నీ మీకు మళ్ళా చెప్తాను, చాలా విషయాలు మాట్లాడినాయి, కానీ పార్టీని మాత్రం బలంగా నిర్మించండి. రాకేష్ రెడ్డి మీదనో వాళ్ళ మీద ఆధారపడకండి. రాకేష్ రెడ్డి ఒక కార్యకర్త, ఈరోజు ఉంటాడు. ఎట్లయితే వినయ్ రెడ్డి వేడు రాకేష్ రెడ్డి నేను ఫోన్, కానీ నేను ఫోన్ వాళ్ళ పుస్తకాలు అనుకున్నారు. ఇలా పొద్దుగాలని ఒక కాంగ్రెస్ లీడర్ ఫోన్ చేసి ఇప్పుడే ఎవరు జల్లపల్లి పాల్కొండ దగ్గర ఉంటే జలాల్పుర నారాయణ సొసైటీ డైరెక్టర్ ఉంటాడు, ఏదో ఉంటాడు చైర్మన్, టీఎస్సీ చైర్మన్ ఉంటాడు నారాయణ అన్న. కాంగ్రెస్లోకి వచ్చిన ఒకటి మీరు పాగలైపోయినారు అన్న, మీరు మారవరు అన్న. ఈ దింపుడు కథ మార్చలు ఎందుకు అంటున్నాను. నేను భారతీయ జనతా పార్టీలోనే ఉంటాను, 100% నేను ఉంటాను. నేను నా ముందు చెప్పినట్లే మీరు అపోహలు చెందకండి. రకరకాల, ఎందుకంటే మన మధ్యన బంధుత్వాలు మంచిగా ఉండాలి, బంధాలు మంచిగా ఉండాలి. చాలామంది అపోహలు వస్తున్నారు, సోషల్ మీడియా చేస్తున్నారు. ఉన్న నొద్దులు రాజకీయ రంగంలో నొద్దులు బీజేపీలే ఉంటారు, మీతోనే ఉంటారు. కాబట్టి ఒక్కసారి ఇప్పుడున్న చెప్పినట్లు తమ్ముడు చెప్పినట్లు ఇక ముద్దు యుద్ధం ఉన్నది, ఇంకా పెద్ద యుద్ధం, దేశాన్ని కాపాడుకునే యుద్ధం ఉంది, ధర్మాన్ని కాపాడుకునే యుద్ధం ఉన్నది. ఇదొక ఒక చిన్న నరకాసురుని చంపేసినాం, ఇంకా పెద్ద పెద్ద తిమింగాలు లేదు దేశం మీద. ఒకవైపు కశ్మీర్ తీవ్రవాదులు, ఒకవైపు అల్ఖైదా తీవ్రవాదులు, ఒకవైపు కేరళలో మతోన్మాదులు, ఒకవైపు వెస్ట్ బెంగాల్లో తీవ్రవాదులు, ఇదంతా రోహింగాస్ అంటే వీళ్ళందరూ దేశాన్ని ఎట్లా ముక్కలు చేయాలి, దేశాన్ని ఎట్లా ఎన్ని రకాలుగా ఈ హిందువులను చంపేయాలా, అట్లా పంజాబ్లో కలిస్తాం లాంటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మీ బలం మళ్ళా నరేంద్ర మోడీ గారికి కావాలి, మీ శక్తి వల్ల. దయచేసి ఇది ఒక్కసారి, ఎందుకంటే దేశం ఉంటే ధర్మం ఉంటుంది, ధర్మం అంటే భారతీయ జనతా పార్టీ ఉంటేనే ధర్మం ఉంటుంది, ధర్మం పని అయిపోయింది. ఈ దేశం ఉంటే తెలంగాణ ఉంటుంది, తెలంగాణ ఉంటే ఆర్మూర్ ఉంటుంది, ఆర్మూర్ ఉంటే ఇసపల్లి ఉంటుంది, ఇసపల్లి ఉంటే మనం ఇంట్లో ఉంటాం. కాబట్టి ఈసారి వచ్చే ఎలక్షన్లో సుమారు అప్పుడు 30 మనం అయితే 30,000 గెలిచామా, 30,000 సుమారు. అందరు ఏమంటున్నారంటే టార్గెట్ ఆఫ్ తెలంగాణ. కాబట్టి ఎంత శాతం సుమారు అయితే 50,000 అయితే మనం అట్లా కమిట్మెంట్ ఇచ్చింది, కాబట్టి కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేద్దాం. 50,000 ఒక్కటి. ఫస్ట్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం. దేశం భద్రతగా బాంబుల భయం, బ్లాస్టింగ్ల భయం లేకుండా ఉండాలంటే అదొక్క నరేంద్ర మోడీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ దేశానికి దిక్కు, అది భారతీయ జనతా పార్టీ ఒక్కటే హిందువులకు దిక్కు. కాబట్టి వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా సర్పంచులు, స్థానిక సంస్థలకు ఏమేమి ఉన్నాయి, సర్పంచులు, ఎంపీటీసీలు, పిఎస్సీ, జడ్పీటీసీలు, ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోండి. ధనం, దైవం, ధైర్యం, ఈ మూడు. కొద్దిగా ధనం ఉండాలి, కొద్దిగా ధైర్యం ఉండాలి, మొత్తానికి మొత్తం దైవం మాత్రం ఉండాలి. అది ఉంటే ఇవన్నీ అవుతుంది. ధైర్యం, ధనం కొద్ది వరకు పనిచేస్తాయి, మొత్తంగా చివరికి ఉండాల్సింది ఆ దేవదేవుడు ఆశీస్సులు. కాబట్టి దయచేసి దేవుణ్ణి కూడా దృఢంగా నమ్ముకోండి. మూడోది, కార్యక్రమాల తర్వాత అభివృద్ధి నిధులు వచ్చిన కొద్దిగా చెప్తాను, మాట మీద నిలబడతాను. ఏ డబ్బులు వచ్చినా ఆ విలేజ్లో ఎవరైతే పిల్లలకి ఇస్తానో నా పిల్లలకి ఇస్తాను, ఎక్కడ కూడా తేడా రాదు. నేను కార్యకర్తల గురించి చాలా ప్రణాళికలు. మీరు కూడా ఇక గెలిచినాం, ఇంకా అపోహలు వదిలిపెట్టండి, ఈ ఈగో ప్రాబ్లమ్స్ వదిలిపెట్టండి. ఎందుకంటే ఇంకా గెలవాల్సిన యుద్ధాలు చాలా ఉన్నాయి. ఈ ఆర్మూర్ అంతా అభివృద్ధి చేసుకొని మోడల్ ఆఫ్ ఇండియా చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు కూడా 11 తర్వాత ఆర్మూర్ రౌడీలను తిరుగుమని చూస్తాం. రాత్రిలో ఫోటోలు పెట్టేది సిఐ మంచిగా నిర్మాణంగా ఉంది, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది. కాబట్టి మీరు కూడా దయచేసి ఎటువంటి ప్రోత్సహించకండి. గంజాయి, ఇప్పుడు కూడా కమిషనర్తో మాట్లాడొచ్చాను, గంజాయి కళ్ళకి కనబడుతుంది. మీరు కూడా ఎక్కడదక్కడ కూడా గంజాయిని అరికట్టండి. ఈరోజు నీ కొడుకు కాకపోతే మన ఇంకొక, ఈరోజు రేపు కూడా బానిస అవుతాడు. ఈరోజు మన ఇంటి దగ్గర రాలేదనుకోకండి. గంజాయి మంచిది కాదు, యువతను నిర్వీర్యం చేస్తుంది, బతికే బిడ్డలను.
అంటే చెప్తున్నాము, దయచేసి మీరు కూడా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తని ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ అనుకోండి, ఎక్సైజ్ కమిషనర్ అనుకోండి, గంజాయిని మాత్రం అరికట్టండి. ఇన్ఫర్మేషన్ ఒక స్పెషల్ సెల్ పెడతాం, దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను డిపార్ట్మెంట్లో పంపిస్తాను, కమిషనర్ కూడా పూర్తిగా సహకరిస్తామన్నారు. అదొకటి. ఎటువంటి అక్రమాలలో పాల్పడకండి, ఇప్పుడు అధికారం వచ్చింది కదా అని. ధర్మం న్యాయం గౌరవంగా ఉండి పోలీస్ స్టేషన్లో నేను బీజేపీ కార్యకర్తనని ధైర్యంగా వెళ్ళండి. ఎంఆర్ఓ ఆఫీసర్ మీరు తప్పు చేయనప్పుడే ధైర్యం వస్తుంది. ఒక పేదవాడికి చేతినివ్వండి, ఒక పేదవాడికి సహాయం చేయండి. చెప్పాను, ఈరోజు కూడా చెప్పాను, కలెక్టర్ గారు కూడా చెప్పాను. చట్టం అంటే ఏంది సార్, మా పేదల మీద దయ చూపండి అని చెప్పాను. కలెక్టర్ గారు కూడా వచ్చాను. చెప్పిన 685 ఇక్కడ ఆరుమూరు హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్లో బాత్రూమ్ లేదు. ఎట్లా సార్ ఈ సమాజం అన్నాను. 684 మంది ఆడబిడ్డలు చదివే స్కూల్లో బాత్రూమ్ లేకపోతే ఈ పాపం ఎవరు చెప్పండి. అంటే ఎలక్షన్ ముంగంటే మాట్లాడినాకున్నారు ఇట్లాంటి మాటలు, ఎలక్షన్ తర్వాత కూడా మాట్లాడతా, గెలిచినాక కూడా మాట్లాడతా. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా తీసుకున్నారు అన్నీ. మీరు దయచేసి మీరు ప్రత్యేకంగా చెప్తున్నాను, పే కార్డు. ఎందుకంటే మీరు నా వారసులు, నా వారధులు. ఎందుకంటే మీరు తప్పు చేసిర్రనుకో మళ్ళీ నాకే వస్తుంది సమస్య. ఏదైనా అలవాట్లు ఉంటే మార్చుకోండి, లేకపోతే పక్క కాన్సెన్స్ పోయి చేసుకోండి. అక్కడ అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం దయచేసి ముందు మీకు చెప్తుంది. ఇంట్లో కొడుకు సరిగ్గా బుద్ధి చెప్పుకుంటేనే బయట చెప్పచ్చు. మళ్ళీ మీకు బుద్ధి చెప్పలేదు అనుకో, ఆయన కొడుకే చక్కని 7 మంది చెప్తున్నారు. కాబట్టి పేకాట, గంజాయి, ఇప్పుడు లిక్కర్ షాపులు కూడా చెప్పొచ్చాము కమిషనర్ గారికి. టైం టు టైం ఓపెన్ అండ్ క్లోజ్. 11 గంటల తర్వాత హోటల్ ఓపెన్ ఉండకూడదు, రోడ్ల మీద రౌడీ తిరగకూడదు. ఇవన్నీ మీ సహకారం కావాలి. నేను ఎవరెవరైతే అధికారుల కాళ్ళు పట్టుకుంటున్నానో మీరే అది చేశారనుకో నేను తలదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు తల దించుకునే పని చేయకండి, నా తల దించకండి. అయ్యో ఇది అల్లా మనం ఇడిపోతే రాజాను, అది పని ఉండదు మనకు. మన నామినేషన్ ఇచ్చిన రోజు కూడా ఆజాను, మళ్ళీ ఒకరోజు మామిడిపల్లి సభ పెట్టి ఆజాను. నన్ను అందరి దేవుడు మనస్ఫూర్తిగా ఆచరిస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డ అనుకుంటున్నారు. అల్లా కూడా అట్లా అల్లా కూడా వాళ్ళ బిడ్డ అనుకుంటున్నారు. పీసులో గంటలు మోగిస్తానంటే కాబట్టి ఒక ధర్మం గురించి వచ్చాను. కాబట్టి రెండోది ఇది కూడా ఒకసారి చెప్పి ముగిస్తానుగా. ఆ గంటలు ఎట్లయితే ఆజాన్ మోగుతుందో ఇంకొక 1 month తర్వాత ప్రోగ్రామ్ ఇస్తున్నాను. బీజేపీ వాళ్ళకి పర్ఫెక్ట్ రోజు సాయంత్రం 6 గంటలకు మన మైక్ మోగాల్సిందే రోజు. నిన్న కూడా సభలో చెప్పాను, సప్తగిరి ప్రదక్షిణలో చెప్పాను. ఉదయం 10 గంటలు, సాయంత్రం గుడి గంటలు, ఇదే రాకేష్ చాలు. ధర్మం రోజు రోజుకు అంతరిస్తుంది, అవమానపడుతుంది. ఏమో పంచాయతీలు ఎంత అవుతుంది. ఒక్క నిమిషం తేడా ఉంటుంది, వాడు ఒక్క నిమిషం తేడా ఉండదు. వాళ్ళు ఎందుకు ప్రార్థనలు చేసుకుంటారు, తప్పేముంది. వాళ్ళ దేవుని వాళ్ళు ప్రార్థించారు, నేను అద్దనా, మనం అద్దనలే కదా. కాబట్టి ఐక్యమత్యం ఒకటే మనల్ని కాపాడుతుంది. ఇవన్నీ ఎందుకు పెట్టారు పెద్దలంటే ఒక దగ్గర సమూహాలు కావాలి. సమూహం వస్తే ఒక సత్ప్రవర్తన పెరుగుతుంది, ఒక సంఘర్షణ పెరుగుతుంది. కాబట్టి హిందువులను కాపాడేది ఒకటి ఐక్యమత్యం. దయచేసి మీరు కలిసి ఐక్యమత్యం. ఈ కులాలు, మతాలు ఇవన్నీ మొదలుపెట్టండి. కులము ఎవరి కులం వాడి ఇంటి వరకే కులం పెట్టుకోండి. బయటికి వస్తే మనం అన్నట్టు మనం అంతా హిందువులము, మనదంతా భారతదేశం అని పెట్టుకోండి. కాబట్టి దయచేసి ఈ ఒక్కసారి గౌరవించండి నన్ను. ఈ పద్ధతులలో ఏమైనా ఇబ్బంది ఉంటే నన్ను మళ్ళీ అనకండి. మా ఎమ్మెల్యే గెలిచి ఫోన్ చేయకపోయే, అది చేయకపోయే, ఇది చేయకపోయే, ఇవన్నీ దూరం ఉండండి. కబ్జాలకు, దానికి దీనికి ఎక్కడెక్కడ అప్పుడప్పుడు నా అధికారం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏదో తప్పు చేయాలనిపిస్తుంది. తప్పు చేయకండి. తప్పు చేయకుండా న్యాయంగా ధర్మంగా చేసుకుందాం. న్యాయం ధర్మంగా మీకు ఏ సమస్య వచ్చినా, మీ పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినా నేనున్నాను. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఆ పిల్లలకి ఏదైనా అవకాశాలు కావచ్చు, అన్నీ నేను ఇప్పిస్తాను. ఇది ఈ పేర్లు చదువుతాను, అంశాలు తెచ్చాను. ఒకసారి ఇది ఇక లాస్ట్. ఎప్పుడైనా మీ బీజేపీ వాళ్ళకు మాత్రం ఒకటి నెంబర్ పెడుతున్నాను, బీజేపీ కార్యకర్తలకు వీళ్ళందరికీ. అండ్ రెండోది 16వ తారీఖు నుంచి కూడా అందరికీ చెప్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రియమైన స్కీమ్ తీశాడు. 16 నుంచి ఎలక్ట్రానిక్ వ్యాన్స్ వస్తాయి. మొత్తం ప్రతి ఊరుకు గవర్నమెంట్ ఆఫీసర్లు వస్తారు. డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్లు వస్తారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కాదు. అందులోనే
ఇల్లు లేని వాళ్ళు దయచేసి మళ్ళా మీ కార్యకర్తలందరికీ చెప్తున్నా, నా జీవిత చిరకాల కోరిక ప్రతి పేదవాడికి ఇల్లు కట్టి నాకు సహకరించండి. ప్రతి ఒక్కళ్ళు అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అప్లికేషన్స్ ఇవ్వండి. ఆఫీసర్ తీసుకుంటారు, నేను ఢిల్లీలో మాట్లాడొచ్చాను. ఆ ప్రధానమంత్రి ఆవాస్ కూడా అప్లికేషన్ తీసుకుంటే అక్కడ మనకు కౌంటింగ్ వస్తుంది, మన కాన్స్టిట్యూన్సీకి ఎన్ని ఇల్లు కావాలని. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రపోజల్స్ పంపాలి. మనం ఎట్లనే చేసి అవి తీసుకొచ్చుకుందాం. ఒక ఢిల్లీలో అయితే 200 కోట్లు ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రపోజల్స్ ఈ డాటా ఇంపార్టెంట్. మళ్ళీ మీకు అదే చెప్తున్నాం, మళ్ళీ మర్చిపోకండి, మళ్ళీ రాదు. గవర్నమెంట్ ఆఫీసర్ డైరెక్ట్ వస్తారు. రెండోది ఆయుష్మాన్ భారత్, వెంటనే కార్డు అక్కడనే ఇచ్చేస్తారు. అంటే మీరు వెంటనే ఒక బీజేపీ అంటే ఇట్లా మిషన్లో పెడితే కార్డు వచ్చేస్తుంది ఆఫీసర్ వాళ్ళకి వెంటనే. అంటే అర్థమైంది, రేపు హాస్పిటల్ పోని చెప్పు, ఆయుష్మాన్ భారత్ ఎక్కడైతే అప్లికేబుల్ ఉంటో వెంటనే వెళ్ళమనండి, 5 లక్షలు 10 లక్షలు వెళ్ళిపోమనండి. అంటే ఒక ధైర్యం. మూడోది ఉజ్వల కనెక్షన్ వెంటనే. నాలుగోది స్ట్రీట్ వెండర్స్కు 10,000 రూపాయలు. అది సార్ ప్రైమ్ మినిస్టర్ గారు ప్రతి శనివారం దాని మీద రివ్యూ చేస్తున్నారు ఈ 4 వారాలు. కాబట్టి మీ ప్రతి బీజేపీ కార్యకర్త కూడా ఆ దగ్గరుండి ఇవన్నీ చేయించుకోండి. ఇంకా ఏదైనా ఉంటే మీకు తెలుసు, మనం రెగ్యులర్గా ఇప్పుడు ఇక కుటుంబ సభ్యులమే కాబట్టి ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకుందాం. అధికారం వచ్చింది, దౌర్జన్యాలు ఉన్నాయి, భయపడకండి. కానీ పోలీస్ స్టేషన్లో కూడా ధైర్యంగా ఇవ్వండి, ధర్మం గురించి ఇవ్వండి. నేను భారతీయ జనతా పార్టీ, ఇది మా నర్సయ్యకి న్యాయం జరిగింది, చేయకండి సార్, ఏదైనా అవసరమైతే మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు. ఇట్లాంటి ప్రవర్తన ఒక ధర్మం. మీరు కూడా మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇమ్మీడియట్ యాక్షన్ ఎవరైతే పోటీ చేయాలనుకున్నారో ఇమ్మీడియట్ ఈ రోజు నుంచి యాక్షన్ మొదలు పెట్టండి. కలవండి, చెలవండి. అన్నిటికన్నా ముఖ్యం బూత్ అధ్యక్షులు చెప్తున్నా, నాకు వారం రోజుల డాటా కావాలి. పేపర్ నిజం డాటా కావాలా. ఇప్పుడు వెల్మల్ ఉంది 528. నాగేష్ లేదు, ఒకసారి నీకేం చెప్తున్నా అంటే నాకు అస్సలు డాటా ఉన్నది. ఇప్పుడు నాకు కావాల్సింది ఇప్పుడు ఈ 528 ఓట్లు రావడానికి కష్టపడ్డ రోజు నీకు తెలుసుంటుంది. నా పక్కన ఫోటో దిగాలి కాదు. అదే నాకు తెలుసు. అందుకోసం నాగేష్ నేను అడిగేది, నేను నీ సాయమే కోరుతున్నాను. నీ సాయం అదే నేను ఏమంటున్నానంటే, ఈ 528 ఓట్లు రాతందుకు కారకులైన ఒక 10 మందిని పేర్లు రాసి నాకు ప్రస్తుతాలుగా నాకు టీం పనిచేస్తున్నది, ఆర్ఆర్టీ మనం పనిచేస్తుంది. వాళ్ళని ఇంకా సన్మానించాలి. నేను నీ శక్తికి ఎవరైతే శక్తి వాళ్ళు ఎవరో ఉంటేనే 528 ఓట్లు వచ్చినాయి. ఎవరు నీకు సహకరిస్తే దీంట్లో మెజార్టీ రాసింది మరి చూడాలి. రిజల్ట్ మెజార్టీ వచ్చింది 528 వచ్చింది. ఎనివో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు పిప్రి ప్రసాద్ 481 వచ్చింది. ఉన్నాడు ఆ ప్రసాద్? రాకపోతే చూద్దాం తర్వాత. అంటే ఈ కంపల్సరీ డాటా కావాలి. దానికే మీకు సన్మానం. మిమ్మల్ని ఎందుకు దొరకబడతా, నేను దొరకబడ్డందుకు చేసిన. నాకు ఎందుకంటే మొత్తం రావాలి. నాకు పనిచేసిన వాళ్ళు, నాతో ఫోటోలు దిగిన వాళ్ళు, నాతో ఫోన్లో మాట్లాడిన వాళ్ళు, నాతో నన్ను ఎత్తుకున్న వాళ్ళు అర్థం అని చెప్పు. నుంచి వచ్చారు కానీ మాకు కనీసం ఇన్ఫర్మేషన్స్ ఇవ్వలేదు. అంటే ఒక విషయం అంటే వాళ్ళు తిరగలేదు, చేయలేరు. తిరిగిందల్లా మా వీళ్ళు రామదాస్ అన్న ఆ రోజు 10 సంఘాల తిరుగుడికి స్టేట్మెంట్స్ కోపపడ్డారు. కానీ మనం దానివల్ల మైనస్ అవుతాం అన్నా అని బాగా తెలుసు. చెప్పకుండా వేరే వాళ్ళు వచ్చి తిరిగి వాళ్ళు మీద తిరిగి ఫోటోలు దిగిపోతారు. కష్టపడి అంత కష్టపడ్డాం. అది పేరు లేదు, మీ నంబర్ లేదు, నేను అందులో ఈ బాధ అర్థం చేసుకొని, నేను మీ బాధ అర్థం చేసుకొని ఎంత బాధ అయినా తిరిగినా, 6 రోజులు అది ఇష్టమైన తిరిగినా. ఎందుకు తిరిగినంటే, నువ్వు నీ గురించి కాదు కదా మీరు బాధపడ్డది, మీ గురించి కాదు. భారతీయ జనతా పార్టీ గెలవాలనే బాధ, అంత వ్యక్తిగత లేదు. అంటే భారతీయ జనతా పార్టీ గెలవాలి. నేను ఎందుకంటే ఇప్పుడు వేరేళ్ళు ఇబ్బంది పడకూడదు అనుకుంటాను. అంతకుమించి మీరు ఆడ మీ వెనుమల లాంటి వాళ్ళే వేరేళ్ళు ఉంటారు, 200 మంది వెయిట్ చేస్తారు కాబట్టి అయ్యో పాపం బాధపడతాను తప్ప. నేను ఏమంటున్నా అంటే, సుమారు దయచేసి ఈ ఎవరైతే మొత్తం ఈ లీడింగ్ టీం 20 టీంలు మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఇంకోటి నా దాంట్లో నా బూతుల్నే వైసీపీ మా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఒక 5 ఉన్నారన్న. మొత్తం మన ఆరుగురిని ఓడగొట్టేసి ఇప్పుడు మాత్రం దయచేసి మీ అందరికి టార్గెట్ ఈ 531 కావచ్చు. ఆర్మూర్ టౌన్ అదే 79 ఉన్నాడు. అది లేదు అసలైన వీళ్ళది, మళ్ళీ ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినా
చెప్పడం రావట్లేదు రాజు. ఇది బూత్ అధ్యక్షులు అని చెప్పినాం. ఈ బూత్లో ఓట్లు లేకపోతే మనమంతా మళ్ళీ సొల్లు మాట్లాడుతుంది ఎందుకు? ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ నుంచి దయచేసి అందరూ మీరు చెప్పండి. నాకు చెప్పండి ఎవరు, నేను మాట్లాడుతూ బదులాడుతాను వాళ్ళు నా విజయానికి కారకులు. చాలా పార్టీ కార్యక్రమాలు రంధ్రాక్షరు కౌంటర్ చేశారు, ఫోన్లో అడిగారు అట్లా ఎప్పుడు పని చేయండి కదా బాబు, ఫోన్లు చేసి చెప్పండి. ఇది ప్రోగ్రామ్ చేసిన వాళ్ళ గురించి, మన గురించి కాదు కదా చేసింది. పని చేయండి, ఇది ఆట పని చేయండి. అయిపోయింది, ఆట అయిపోయింది, బాగా చేసిన ఆట అయింది. మీద కండు వాళ్ళు కప్పుకున్నారు, మోకాలు ఫోటో తీసుకున్నారు. దయచేసి సారీ క్షమించమని కోరుతున్నాను కార్యకర్తని. నేను అనుకున్న కోరిక ఒకటి ఇక్కడ సగం తీరకలేదు. నాకు కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ నియోజకవర్గంలో, ఇవన్నీ తీసుకుంటాను. నాకు నిజంగా ఆ కార్యకర్తల బూత్ల చేతులని ముద్దాడాలి, అలా గౌరవించాలని. ఇలా రొటీన్గా ఫోన్ చేసి వదిలేయాలని. ఎవరైతే ఈ వెల్మల్ బైరి మహేష్ ఉన్నాడో వాళ్ళ చేతులు చూడాలని నాకు అట్లా, అది మహేష్. కానీ వీళ్ళకేమో ఖాళీ ఫోన్లు చేస్తే అయిపోతుంది, ఎవడైతే తత్తడు లేకపోతే లేదు. బాతాకారులు చెప్తాకారులు ఉంటూనే ఉంటారు. ఇక్కడ నుంచి రాజకీయం చేయలేదు. నేను బహిరంగంగా చెప్తున్న నాయకులందరూ కూడా దయచేసి రాజుగారు, తమ్ముడు గంగాధర్, అందరికి సీలు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ముఖ్య మార్గంలో. రాకేష్ రెడ్డి అభివృద్ధి అసలు అవసరం లేదు. రేపటి నుంచి వెరీ టార్గెట్. కార్యకర్తలను గౌరవించండి. మీకు టీములు సరిగాకపోతే నేను చెప్తాను, జిల్లా అధ్యక్షుడు చెప్తాను, పని చేసే వాళ్ళని పద్ధతిగా చేసే వాళ్ళని పెట్టమంటాను. ఏదో రొటీన్గా ఫోన్ చేసినామంటే చెప్పినప్పుడు కాదు. నేను గౌరవించాలనుకున్నది ఆ చేతులు. ఆ చేతులు లేనప్పుడు ఈ చేతులు ఎందుకు నాకు? దయచేసి ఒక్కసారి క్షమించండి. మేము అనుకున్న సిద్ధాంతం అది. ఈ ప్రతి ఒక్కళ్ళకు ఈ అశోక్ కావచ్చు, కట్టశ్రీని కావచ్చు, వీళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ అయితే మీరు స్వీకరించండి సన్మానాన్ని. మిగతా వాళ్ళకు మళ్ళా మేము పిలిపించి మళ్ళా వాళ్ళకు సన్మానం చేస్తాం. ఈ సన్మానం మాత్రం మీకు ఒకటే ఒక కండిషన్, ఈ బూతుల కష్టపడ్డ కార్యకర్తలు కంపల్సరీ వాళ్ళ డాటా కావాలా. అభివృద్ధి ఫలాలు ముందు మీకు ఎదుగుతాయి. మీకు ఆ ఊర్లో ఈ చూడండి, ఏది లేకున్నా, అన్నంకు లేకున్నా, ఇల్లు లేకున్నా, ఒక జనతా పార్టీ, ఒక ధర్మము, భారతీయ జనతా పార్టీ ముద్దాడాల, కాషాయ జెండాను ఎత్తుకోవాలని ఉన్నాం. కాబట్టి మనం స్టేజ్ మీద ఉన్నాం. వాళ్ళే లేకపోతే ఎందుకంటే ఉండం. కాబట్టి దయచేసి మీ త్యాగాలని కంపల్సరీ గౌరవిస్తాం. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఇల్లు లేకున్నారో వాళ్ళందరినీ ఒక లిస్ట్ తయారు చేయండి. ఎక్కడ అక్కడ కంపల్సరీ 80% అవసరమైతే నా ట్రస్ట్ నుంచి కొద్ది డబ్బులు కలిపిన రూపాయలు కలిపిన గవర్నమెంట్ వాళ్ళు లేట్ అయితే నా ట్రస్ట్తో సాయం చేసిన నాకు గవర్నమెంట్ మొత్తం ఇవ్వకుండా ఫస్ట్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇల్లు ఇది ఒకటి. ఈ డాటా మాత్రం కావాలి నాకు. ఏది ఇప్పుడు ఏమంటారు, ఈ మెజార్టీలో ఎవరు భాగస్వాములు అయినా మీకే పక్కా తెలిసి ఉంటుంది. ఏమంటారు, నీకే కాదు, ఇంకా ప్రవీణ్, నందిపేట, చిమరాజపల్లి, బర్మయ్య, తోట బర్మయ్య వచ్చిండా, బ్రహ్మయ్య 450 మెజార్టీ వచ్చిందన్న. థ్యాంక్స్ అన్న బ్రహ్మన్న. కానీ 450 మెజార్టీ రావడంలో నీకు సహకరించిన అందరి పేర్లు ఈయన ఒక 20 పేర్లు. అంటే అది ఎందుకని చెప్తున్నా, మనం ఓపెన్గా చెప్తున్నా వచ్చే కాంట్రాక్ట్ 20 మందికి ఇస్తాను. నేను ఒక ఐడియాతో వచ్చిన రాజకీయాల్లో. అందరు సహకరించండి. ఎవరైనా తిట్టుకుంటే కడుపులో తిట్టుకోండి, మనసులో తిట్టుకోండి, బాధపడండి. నాకు మొత్తం డిఫరెంట్ ఐడియా ఉంది. అంటే ఈ 20 మంది అయితే సుమారు ఒక 50 లక్షల కాంట్రాక్ట్ వచ్చింది అనుకో. 10 మందిని చేస్తాం. ఒక 50 గ్రామం ఫండ్స్ వచ్చిన కొద్ది ఏదైతే ముందు వస్తుందో ఆ ముందు ఈ 50 లక్షల కాంట్రాక్ట్ మీకు 10 మందికి ఇచ్చేస్తే ఒక 10 లక్షలు మిగులుతుంది. మీకు ఆ డబ్బులు ఏదైతే ఉంటుందో, ఏది వర్కింగ్ క్యాపిటల్ అంటే ఒక 10 లక్షల స్టీలు, సిమెంట్, అవన్నీ ఇటుక, అవన్నీ దేవాల పని చేయాలంటే అవన్నీ నా కూతురు పెడుతుంది. మీరు ఏం టెన్షన్ పడకండి. మళ్ళీ బిల్డడానికి మేము తీసుకుంటాం. ఆ వర్కింగ్ క్యాపిటల్ గురించి కూడా ఒక 10 కోట్లు డిపాజిట్ చేసి పెట్టుకున్నాం మేము. ఇది ఒక రకంగా ఒక మోడల్ ఆఫ్ ఇండియా చేద్దాం అనుకుంటాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కన్నీళ్ళల్లో కళ్ళల్లో కన్నీళ్ళు రాకూడదు, కడుపులో ఆకలితో ఉండకూడదు, గుడిచలలు ఉండకూడదు. కోరిక
కాబట్టి ఈ డాటా ఇవ్వండి. ఇక మిగతా సన్మానం ఉన్న వాళ్ళకి సన్మానం చేసుకోండి. ఒకసారి తప్పు అయిపోయిందో సరిగ్గా మేము ఆర్గనైజ్ చేయలేకపోయినాం, ఇంకోసారి ఇట్లా జరగదు కదా. బోలో భారత్ మాత.